ఈ క్వశ్చన్ అర్థమైందా మీకు? అర్థమైందన్న. ఏం డిస్ప్లే చేయమంటున్నాడు? షో ద ఫ్రాన్స్ లో పాపులేషన్ ఉండే ఫ్రమ్ పాపులేషన్ ఫ్రాన్స్. డిస్ప్లే చేయమంటారు. సో అక్కడ యాక్చువల్గా మీరు డిస్ప్లే చేయాల్సింది ఏంది ఇక్కడ? ఫస్ట్ ఇది పాపులేషన్ అని ఇది చూద్దాం ఇది. సో వీ హ్యావ్ టు డిస్ప్లే ద పాపులేషన్ అనమాట. సో ఐ హ్యావ్ టు సెలెక్ట్ పాపులేషన్ ఫ్రమ్ వరల్డ్. ఫ్రమ్ వరల్డ్. వరల్డ్లో కూడా ఏం చెప్తున్నాడు వాడు? ఫ్రాన్స్ లో ఉండే పాపులేషన్ ఫ్రాన్స్లో మాత్రమే ఉండేది డిస్ప్లే చేయాలి. పాపులేషన్ అనమాట. సో ఇక్కడ కంట్రీ నేమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇవి కదా, నేమ్ అంటే నేమ్స్ లో ఆఫ్ఘనిస్తాన్, ఉన్నాయి. సిరియా ఇవన్నీ అనేసి. సో అవి కంట్రీ నేమ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎట్లా రాయాలి మనం ఇక్కడ? ఇక్కడ ఏం నేమ్ రాస్తాం వేర్ ఈక్వల్ తర్వాత? వేర్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్స్ టు ఫ్రాన్స్ ఫ్రాన్స్ అని. అని. సో ఇక్కడ ఫ్రాన్స్ రాసినామంటే లెట్ మీ చెక్. సో సమ్ వాల్యూస్ ఆర్ ఇన్కరెక్ట్. ఓకే, దట్ ఈస్ ఫైన్. స్ట్రింగ్ షుడ్ బి ఆన్ ద సింగిల్ కోట్స్. ఓకే. అండ్ ఆల్సో వీడు ఇంకోటి ఏం యాడ్ చేయమంటున్నాడు అంటే, అండ్ ఇంకా ఏం చేయొచ్చు చెప్పు దీన్ని ఇంకా బెటర్గా. ఫ్రాన్స్ అనేది ఏ కాంటినెంట్ సంబంధించింది? దిస్ ఇస్ ఫైన్. రీస్టోర్ ద డిఫాల్ట్ అంటే చూడు ఇక్కడ. స్టార్ట్ ఫ్రమ్ ద వరల్డ్ వేర్ నేమ్ ఈక్వల్ టు ఫ్రాన్స్. నిమిషం కూడా అదే కదా. ఓకే ఫైన్, దట్స్ డిఫరెంట్. అండ్ ఇప్పుడు ఇంకోటి చూడండి వీడు. సేమ్ ఇంకో దీనికి పోదాము. ఏదేనికి ఇక్కడ ఏమంటున్నాడు? షో ద నేమ్స్ అండ్ పాపులేషన్స్ ఆఫ్ స్వీడన్, నార్వే, డెన్మార్క్ అన్నాడు. డెన్మార్క్ మూడు. దీనికి చెప్పండి ఫస్ట్. షో ద నేమ్ అండ్ పాపులేషన్ అంటే ఫస్ట్ ఓకే నేను సెలెక్ట్ రాస్తాను. షో అన్నాడు కాబట్టి ఏమొస్తుంది? సెలెక్ట్ వస్తుంది. ఇక్కడ ఏమేమి సెలెక్టర్స్ డిస్ప్లే చేయమంటున్నాడు? పాపులేషన్ నేమ్ 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 అండ్ పాపులేషన్ రెండు. అంటే రెండు కాలమ్స్ డిస్ప్లే చేయమంటున్నాడు, నేమ్ అండ్ పాపులేషన్. పాపులేషన్ పాపులేషన్ మళ్ళీ ఏమేమి దాంట్లో పాపులేషన్ ఫర్ స్వీడన్ అండ్ నార్వే. అండ్ డెన్మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కాలమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వరల్డ్ అనే టేబుల్ నుంచి ఫ్రమ్ వస్తాయి. వరల్డ్. సో ఇక్కడ కండిషన్ వేర్ ఏముంది? వేర్ ఎక్కడ వేర్ ఇందాకేమో పాపులేషన్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, నేమ్ ఈక్వల్ టు ఫ్రాన్స్ అనేసి. సో ఒక వాల్యూ ఉంటేమో ఈక్వల్ అని క్లియర్గా పెట్టేసాం మనము. సో ఇప్పుడు ఏమున్నాయి ఇక్కడ? వేర్ త్రీ London. త్రీ పాపులేషన్స్ అడుగుతుంది, 3 కంట్రీస్. సో అప్పుడు ఎలా రాయొచ్చు మనము? నేమ్ ఈక్వల్ అప్పుడు టు, ఏం చేస్తామంటే నేమ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ ఓపెన్ చేస్తాం దానిని. నువ్వు బ్రాకెట్ కదా లేదా, ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ ఎలా పెడతాము? స్వీడన్, స్వీడన్ కామా స్వీడన్, నార్వే కామా ఆర్ వస్తుంది. ఓకే, ఇదంతా వద్దు. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే, దేర్ ఈస్ అ వర్డ్ కాల్ ఇన్ కండిషన్ అనమాట. ఇన్ అంటే ఇలా రెండు మూడు, అందులో. ఇక్కడ రెండు మూడు ఒకే కాలంకి రెండు మూడు వాల్యూస్ మధ్యలో ఫిల్టర్ చేయాలంటే ఇలా యూస్ చేస్తాం అనమాట మనం. ఓకే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాకేమి ఒక రో కండిషన్ రాయాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వేర్ నేమ్ ఈక్వల్ టు ఫ్రాన్స్ అని పెట్టేస్తాము. ఇక్కడ ఏమంటున్నాడు? రెండు మూడు ఉన్నాయన్నమాట. నాకు అది ఇవేమి స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, ర్యాండమ్గా ఒక రెండు మూడు వాల్యూస్ ఉన్నది సేమ్ కాలం కనేటప్పుడు ఇన్ని వాడతాము. ఓకే. షో ద నేమ్ అండ్ పాపులేషన్ ఫర్ స్వీడన్, నార్వే అండ్ డెన్మార్క్ అన్నాడు. సో ఎగ్జాక్ట్గా మూడు వాల్యూస్ చెప్తున్నాడు ఇక్కడ. గ్రేటర్, లెస్ అవి ఏం చెప్పట్లేదు, వెరీ క్లియర్గా నాకు ఐ వాంట్ ద నేమ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ స్వీడన్, నార్వే, డెన్మార్క్ అంటున్నాడు. సో ఇలా స్పెసిఫిక్గా వచ్చేటప్పుడు మీరు ఇన్ కండిషన్ వాడాల్సి వస్తుంది. ఓకేనా? ఓకే. ఇన్ ఎప్పుడు వాడతాం? క్లారిటీ ఉందా మీకు? మల్టిపుల్ వాల్యూస్ కావాలన్నప్పుడు. మల్టిపుల్ ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేస్తారనమాట వాళ్ళు.
ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ నాకు ఈ కాలంలో ఈ వాల్యూసే ఉండాలి అనేటప్పుడు వీ కెన్ స్పెసిఫై ద ఇన్ కండిషన్ అనమాట. సో ఇది ఇంకోటి ఉంది చూడ, విచ్ కంట్రీస్ ఆర్ నాట్ టూ స్మాల్ ఆర్ నాట్ టూ బిగ్ అన్నాడు. ఎగ్జాంపుల్ చూడ, షో ద కంట్రీస్ విత్ ద ఏరియా ఆఫ్ 250K to 300K స్క్వేర్ ఫీట్స్ అన్నాడు. దీనికి ఎలా రాస్తారు మీరు? ఇక్కడేం ఇది నీ ప్రాబ్లం స్టేట్మెంట్ ఇక్కడ. సెలెక్ట్ రాస్తాం స్టార్ట్ బిట్వీన్ పెడతాం ఐ థింక్. బిట్వీన్ ఎలా, బిట్వీన్ నాకు అర్థం అవుతుంది. బిట్వీన్ ఎలా రాస్తావు అనేది వాడు ఆల్రెడీ చెప్పినాడు కాబట్టి నువ్వు సెలెక్ట్ ఆటోమేటిక్గా రాసేస్తావు. నేము ఏరియా ఫ్రమ్ టేబుల్. నెక్స్ట్ కొరి ఎలా రాస్తావు? ఫ్రమ్ వరల్డ్. ఫ్రమ్ వరల్డ్ వేర్ వరకు నేనే రాస్తాను. నెక్స్ట్ హౌ యు ఆర్ రైటింగ్ ద కొరి. బిట్వీన్ అని ఎప్పుడు వాడతారు మామూలు జనరల్గా ఇంగ్లీష్లో? దాని నుంచి దాని రెండిటి మధ్యలో మధ్య ఉన్న ఉండేది మధ్యలో. ఎగ్జాక్ట్గా వెరీ క్లియర్గా వాడు స్పెసిఫై చేశాడు కదా, ద కంట్రీ ఆఫ్ ద ఏరియా ఆఫ్ 250K to 300K అన్నాడు. 2 లక్షల నుంచి 3 లక్షల స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉండేది అనేసి ఇది క్లియర్గా చెప్తున్నాడు. ఈ రెండింటి మధ్యలో ఉండేటప్పుడు వెరీ క్లియర్ కదా ఇట్ ఈస్. ఏది యాక్చువల్గా కంట్రీ ఏరియా అంటే ఏరియా బిట్వీన్ అది అక్కడ రాస్తాం. ఇది ఏది రాస్తాం? ఫస్ట్ లోయర్ వాల్యూ రాస్తారు అనమాట అండ్ అప్పర్ వాల్యూ. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్లు కాదు, రేపు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి మీ దాంట్లో. మీరు ఈరోజు అయితే ఏదైతే మీరు ఇది చేశారో ఆ ఇన్సర్ట్ దానిలో రేపు ఇవన్నీ మీరు రాయాల. ఫ్రమ్ వరల్డ్ ఇది కామా, ఇక్కడ చూసండి, ఇక్కడ ఇది చూస్తే ఇలా ఉంటుంది అనమాట. వేర్ దాన్ని ఏరియా ఎక్కడ ఉంది? ఇక్కడ ఏరియా అనేది నెంబర్ కదా, మనం ఇందాక ఇక్కడ కామా పెట్టాను నేను. సో కామా వర్కౌట్ కాదు ఇక్కడ. బిట్వీన్ ద 2000 and 600. ఇప్పుడు మీరు 2 నేర్చుకున్నారు క్లియర్గా, 3 నేర్చుకున్నారు. ఒకటి స్పెసిఫిక్గా కాలం, నాకు ఇదే పర్టికులర్ రో కావాలన్నప్పుడు యూ విల్ గో విత్ నేమ్ ఈక్వల్ టు అనేసి కాలం ఈక్వల్ టు పోతారు. సో మీకు ఒక 2-3 కాలం అంటే ఒకే కాలం నుండి 2-3 వాల్యూస్ ఉన్నాయి. సో 2-3 వాల్యూస్ని బేస్ చేసుకొని మీరు ఫిల్టర్ చేయాలన్నప్పుడు ఇన్ యూస్ చేస్తాం మనము. సో దాని నుంచి దీని వరకు అంటే ద రేంజ్ ఉన్నింది అనుకో, ఇక్కడి నుంచి ఎక్కడికి, అప్పుడు బిట్వీన్ యూస్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కాలం ఫిల్టర్స్లో ఉన్నాం కదా, స్పెసిఫిక్ రో స్పెసిఫిక్ కాలం అన్నాం కదా. ఇప్పుడు ఇదంతా కాలం ఫిల్టర్ వెరీ క్లియర్. నీకు కాలం ఫిల్టర్ చేయాలంటే స్టార్ ఉంటుంది, లేకపోతే నెంబర్ ఆఫ్ కాలమ్స్ పెట్టినామంటే కాలం ఫిల్టర్ అయిపోతుంది. బట్ రో ఫిల్టర్లో చాలా కండిషన్స్ వస్తాయన్నమాట, ఎందుకంటే రో ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్. రో ఫిల్టర్లోనే నీకు లాజిక్ మొత్తం వచ్చేది. ఇది కాలం ఫిల్టర్స్. నీకు ఏ కాలం కావాలనేసి మీకు అర్థం కాకపోతే క్లియర్గా అడగండి, పర్లేదు, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఎందుకంటే ఇది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మీకు సెలెక్ట్ రాసేది వచ్చిందంటే అయిపోయింది అంతే. ఇంకా మీరు అసలు మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు. ఒకటి స్పెసిఫిక్ రో కావాలి నాకు. స్పెసిఫిక్ రో కావాలంటే ఏం చేస్తారు? ఏం కండిషన్ రాస్తారు వేర్లో? స్పెసిఫిక్ రో అంటున్నా ఇక్కడ. ఒకే రో కానీ ఒకే కండిషన్ ఉంటుంది ఇక్కడ. వేర్ లోపల ఏముంటుంది? కాలం నేమ్ ఈక్వల్ టు వస్తుంది అనమాట. ఇక్కడ వాల్యూ అనేది సింగిల్ వాల్యూ ఉంటుంది.
నీకు ఒకే వాల్యూ ఉంది ఇక్కడ, ఒకే వాల్యూని బేస్ చేసుకొని నువ్వు కండిషన్ రాస్తావు. అప్పుడు ఏమంటే ఆ స్పెసిఫిక్ రోస్ కూడా ఆ వాల్యూని బేస్ చేసుకొని వస్తాయన్నమాట, సింగిల్ వాల్యూని బేస్ చేసుకొని. ఫిల్టర్ ఆన్ సింగిల్ వాల్యూ. మళ్ళీ నెక్స్ట్ సింగిల్ కాలంను బేస్ చేసుకొని వాల్యూస్ ఏముంటాయి, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి అనమాట ఒకే దానికి. అప్పుడేం కీవర్డ్ యూస్ చేస్తాము, ఇన్ అనే కీవర్డ్. ఇన్ అంటేనే మీకు క్లియర్గా అర్థం కావాలి. ఇన్ అంటేనే వీటి మధ్యలో మల్టిపుల్. అనేసి. ఇన్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ ఉన్నాయి, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, ఇది కాకపోతే అది అనేసి అనమాట. ఇది కాకపోతే అని అది లేకపోతే కదా, వీటన్నిటిలో అంటాం కదా మనము అవును. తెలుగులో. వీటన్నిటి లోపల అంటే ఉన్న గ్రూప్ ఆఫ్ దాంట్లో ఏదైనా పర్లేదు అన్నట్లుగా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇన్ కండిషన్ పోతాం మనము. ఇంకొకటి రేంజ్ అనమాట. ఇవన్నీ సింగిల్ కాలమే. అసలు సింగిల్ కాలం మీరు వదిలేయచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇవన్నీ మనం అప్లై చేస్తున్న సింగిల్ కాలం పైన. ఇది మల్టిపుల్ వాల్యూ, ఇది సింగిల్ వాల్యూ, ఐదర్ అని చెప్పలేము బట్ ఓకే. మళ్ళీ రేంజ్ అక్కడి నుంచి ఇక్కడి వరకు అనేసి, ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు. ఇట్లా మామూలు బేసిక్గా చెప్తారు కదా, నాకు లాస్ట్ 5 days, లాస్ట్ 10 days, లేకపోతే లాస్ట్ మంత్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. ఇవన్నీ ఏంటివి, రేంజెస్ అన్నమాట. సో రేంజెస్ వచ్చినప్పుడు ఏం పడతారు మీరు, బిట్వీన్. బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, లోయర్ వాల్యూ. బిట్వీన్ తెలుసు అందరికి, ఎలా వాడేది అనేది ఇంపార్టెంట్ అనమాట. లోయర్ అండ్ అప్పర్. ఫ్రమ్ అనేది ఎప్పుడు చిన్నగా ఉండాలి, చిన్న నుంచి పెద్ద వరకు అనేసి. మనం ఇందాక కూడా అలానే రాసాం కదా. మీరు ఇక్కడ సింటాక్స్ చూస్తే లోయర్ ఇక్కడ ఉంది, అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అప్పర్ వాల్యూకి అనేసి, దాని మధ్యలో అనేసి. ఇవన్నీ మీరు జనరల్గా యూస్ చేసే టెర్మినాలజీసే, కానీ దాన్ని జస్ట్ మీకు సింటాక్స్లో యాడ్ చేస్తున్నారు అంతే, ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేస్తున్నారు అంతే. ఇన్ అనేది, బిట్వీన్ అనేది, ఇవి బేసిక్ సింటాక్స్. ఇంకోటి ఇది క్లియర్ అనుకుంటే మనం ఇంకో దానికి పోదాం. ఇది క్లియరా? నాకు ఇప్పుడు ఏం కావాలంటే డిస్ప్లేయర్ రోస్ అనేది నాకు ఆర్డర్లో డిస్ప్లే కావాలా. లెట్ మీ ఫాస్ట్గా దించు చేస్తామనండి. ఇది అయిపోయింది కదా, లెట్స్ గో ఫర్ హియర్. సేమ్ ఇదేం డిస్ప్లే చేస్తుంది చెప్పండి. లేకపోతే ఇది చెప్పండి. షో ద నేమ్ అండ్ కాంటినెంట్ ఆఫ్ ద, ఓకే ఇక్కడ ఇవి ఇదేం కదా, ఏం డిస్ప్లే చేయాలంటే షో ద నేమ్ అండ్ పాపులేషన్ అండ్ కంటెంట్ ఫ్రమ్ ద కంట్రీ అంటే ఆల్ కంట్రీస్ నుంచి ఆల్ కంట్రీస్ నుంచి సింపుల్గా సెలెక్ట్ స్టార్ అడుగుతుంది ఆడ. ఇడేమంటుంది, షో అంటుంది. మీకు ఇది క్వశ్చన్లు మీకు దీంట్లో పంపిస్తాను, మీరు నాకు దానికి ఆన్సర్ రాసి పంపించండి మళ్ళీ. ఓకే సెలెక్ట్ అయిపోయింది. ఇన్ సెలెక్ట్ కోరీలో ఓకే లెట్ మీ, దీంట్లో చూసి రాసేస్తాం అనుకుంటున్నారా మళ్ళీ ఏమన్నా, చూడకుండా రాసేకి ట్రై చేయండి. చూడు ఇక్కడ ఇన్ని ఎక్సర్సైజ్లు ఉంటే మీరు ఈ ఎక్సర్సైజ్లు అన్నీ చూస్తే సేమ్ అనమాట. వేరే పాపులేషను ఇదంతా సేమ్. నెక్స్ట్ వచ్చి ఇది చూస్తే ఇది ఎవ్రీథింగ్ సేమ్. లెట్ మీ చెక్ ద డిఫరెంట్. ఓకే వేర్ అయిపోయింది ఇక్కడ. వేర్లో మనకు బేసిక్గా ఇవే వస్తాయి, ఇంకేం పెద్దగా రాదనమాట. ఓకేనా, లెట్ మీ గో ఫర్ దీనికి పోదాం. ఇంకా వేర్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ ఉంది కదా, నాకు బిట్వీన్ అయిపోయింది, మల్టిపుల్ వాల్యూస్ అయిపోయినాయి, సింగిల్ వాల్యూస్ అయిపోయినాయి. సో నాకు ఇప్పుడు ఇక్కడ సెలెక్షన్లోనే
ఐ వాంట్ టు డిస్ప్లే ఇన్ ఆర్డర్ అనమాట. నాకు ఇప్పుడు కాంటినెంట్స్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లో రావాలి. లేకపోతే ఇప్పుడు కంట్రీ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ కంట్రీ నేమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ ఫ్రమ్ వరల్డ్ ఉంది కదా. ఇవన్నీ ఎలా వస్తున్నాయి మీకు చూడ. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ వచ్చింది, ఆ తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వైజ్ ఏ వచ్చింది కదా. వచ్చింది. సో నాకు ఇప్పుడు లాస్ట్లో ఏం రికార్డ్ ఉందో చూడాలనుకో, అప్పుడు ఎలా చూడొచ్చు నేను? లాస్ట్ కంట్రీ నేమ్ కావాలి నాకే. ఆ, లాస్ట్ కంట్రీ నేమ్ నుంచి నాకు డిస్ప్లే కావాలి వాల్యూస్. అప్పుడు ఎలా చేయాలి నేను? దానికి ఆర్డర్ యూస్ చేస్తాను అనమాట. ఆర్డర్ బై ఏం దాన్ని ఆర్డర్ చేయాలి ఇప్పుడు నేను? లాస్ట్ 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 నుంచి రావాలి. ఏ దాని లాస్ట్ నుంచి రావాలి నాకు? లెట్ మీ క్వశ్చన్ ఇక్కడ రాస్తాను. షో సేమ్ సేమ్ ఫార్మాట్లో రాస్తా. షో ద కంట్రీ నేమ్స్ డిస్ప్లే. ఓకే, లాస్ట్ షో దాన్ని. ఓకే, షో ద రోస్ లాస్ట్ టు ఫస్ట్ అంటాను. లాస్ట్ టు ఫస్ట్ బై నేమ్ అన్నా అనుకో. ఓకే, మరి దారుణంగా అయితే ఉండదు. మామూలుగా షో ద లాస్ట్ రికార్డ్ అన్నా అనుకో. ఇప్పుడు ఎలా డిస్ప్లే చేస్తారు? నాకు బేసిక్గా ఏమంటే, నాకు నేమ్ అనేది వచ్చి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ఉంది కదా, నాకు లాస్ట్ నేమ్ నుంచి ఫస్ట్కి రావాలన్నమాట. అప్పుడు ఎలా చేస్తామంటే ఆర్డర్ బై అనుకో. ఆర్డర్ బై నేమ్ ఏ ఆర్డర్లో కావాలి నీకు? లాస్ట్ అసెండింగ్. టు ఫస్ట్. దాన్ని ఏమంటారు మామూలుగా బేసిక్ ఇంగ్లీష్ వర్డ్లో? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఏం పెట్టాలి దీనికి? డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ రన్నింగ్ పెడితే అప్పుడు ఏమవుతుంది? లాస్ట్ వచ్చి జింబాబే డిస్ప్లే అవుతుంది, ఏనేమో సేమ్ అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీకు టేబుల్లో ఉన్న ఆర్డర్లు చేంజ్ చేయాలనుకో, సో అప్పుడు ఏం చేస్తామంటే ఆర్డర్ బై యూస్ చేస్తాం. వేర్ అనేది ఎందుకు యూస్ చేస్తాము? ఎక్కడి నుంచి అని. ఎక్కడి అంటే నుంచి ఆ మనం ఉన్న రోస్ని ఫిల్టర్ చేయాలంటే వేర్ని యూస్ చేస్తాం మనం. ఓకేనా? రోస్ని ఫిల్టర్ చేయాలంటే వేర్ యూస్ చేస్తాం. కాలంని ఫిల్టర్ చేయాలంటే ఆ మధ్యలో ఉన్న వాల్యూస్ని మారుస్తాను, స్టార్ ముందు ఉండేటివి. ఇప్పుడు నాకు అన్ని రోస్ ఉన్నాయి, నాకు ఆర్డర్ చేంజ్ చేయాలనుకో. ఓకే. ఆర్డర్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేస్తావు? నాకు ఈ ఆర్డర్లో ఆర్డర్ ఇంకో బై ఆర్డర్లో కావాలన్నప్పుడు ఆర్డర్ బై యూస్ చేస్తాను. ఇది వెరీ క్లియర్, మీకు ఉన్న ఆర్డర్ని చేంజ్ చేస్తుంది అంతే. ఫిల్టర్ గిల్టర్ ఏముండదు దానికి, జస్ట్ ఆర్డర్ అంతే. అప్పుడు ఏం చేస్తావంటే ఆర్డర్ బై యూస్ చేస్తావు. వెరీ సింపుల్. నీకు అక్కడ దాంట్లోనే మీనింగ్ ఉంది క్లియర్గా. నాకు ఆర్డర్ చేంజ్ చేయాలన్నప్పుడు అసెండింగ్ డిసెండింగ్ అనేసి. సో దీంట్లో రెండే ఉంటాయి నీకు. ఒకటి అసెండింగ్ అనేసి, అసెండింగ్ అంటే ఏమొస్తుంది? స్టార్టింగ్ అంటే ఫస్ట్, డిసెండింగ్ అంటే బ్యాక్ నుంచి. స్మాలర్ టు బిగ్గర్ అనేసి. స్మాల్ టు బిగ్. అండ్ డిసెండింగ్ అంటే బిగ్ టు స్మాల్. రివర్స్ ఆర్డర్ యాక్చువల్గా. ఏదైనా కానీ అసెండింగ్ అయినా డిసెండింగ్ అయినా నాకు మామూలుగా జనరల్ టర్మినాల్లో చెప్తాను నేను, చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి పెద్దకి. సో ఈ ఆర్డర్లో మనం ఆర్డర్ బై యూస్ చేస్తాం. ఇక్కడ మీకు బాగా అర్థం చేసుకోవాలి, ఫిల్టర్స్ ఎప్పుడు వాడుతున్నాము, ఆర్డర్స్ ఎప్పుడు వాడుతున్నాము అనేసి. సో ఈ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు అనమాట. నాకు ఉన్న ఏషియన్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ అని డిసెండింగ్ ఆర్డర్లో కావాలా అంట నాకు. సో నేను ఇప్పుడు ఏమడుగుతున్నా? షో ద నేమ్స్ ఇన్
ఏషియన్ కాంటినెంట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంట. ఇప్పుడు ఎట్లా రాస్తారు కొరియా మీరు? ఎట్లా రాస్తారు చెప్పండి. షో అన్నా కాబట్టి బేసిక్గా సెలెక్ట్. లెఫ్ట్ మళ్ళీ ఏమడుగుతున్నా? నేమ్స్ నేమ్ నేమ్స్ అడుగుతానా? ఫ్రమ్ ఫ్రమ్ వరల్డ్ వరల్డ్ టేబుల్. వరల్డ్ టేబుల్ మళ్ళా వేర్ కాన్ వేర్ కాంటెంట్ కాంటినెంట్ ఈక్వల్స్ టు ఏసియా ఈక్వల్ టు ఏసియా ఏషియా. మళ్ళీ ఇంకేమొస్తుంది? 2 కండిషన్లు ఉన్నాయి ఆడ. ఇంకోటి ఏమొస్తుంది? ఆర్డర్ బై. ఆర్డర్ ఏందని ఆర్డర్ చేయాలి మీరు? డిసెండింగ్ డిసెండింగ్ దేని డిసెండింగ్ Descending. చేయాలా? ఏషియన్ ఏసియన్ కాంటెంట్ ఏషియన్ కంట్రీని డిసెండింగ్ చేయాలా? ఏ కాలం డిసెండింగ్ అనేది ఎప్పుడైనా కాలం బేస్ చేసుకొని ఉంటుంది. ఏషియా అనేది ఏసియన్ కాలమా? కాదు కాదు ఇక్కడ దాకేమో ఏం డిస్ప్లే అవుతాయి? ఏషియన్ కాంటినెంట్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. నేమ్స్ డిస్ప్లే అవుతాయి. నేను ఏందని డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతున్నా? ఏసియన్ షో ద నేమ్స్ ఇన్ ఏషియన్ అండ్ కాంటినెంట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. దీన్ని మీరు డీక్రిప్ట్ చేస్తే ఫస్ట్ ఏమంటున్నాను నేను? షో ఏషియన్ కాంటినెంట్స్ అంటున్నా. ప్లస్ నేమ్ నాకు డిసెండ్ ఆర్డర్లో కావాలా అంటున్నా. నేమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటున్నా. సేమ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను రెండింటిని మర్చ్ చేసిన సెంటెన్స్ని. ఫస్ట్ ఏమి? షో ద నేమ్స్ ఇన్ ఏషియన్ అండ్ కాంటినెంట్ అండ్ నేమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇలానే ఉంటుంది మీకు. ఓకే. సో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకే మీకు ట్రాన్స్లేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏమొస్తుంది ఆర్డర్ బై అనేది? నేమ్ నేమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ కావాలా? అంతేనా? ఇప్పుడు ఏమొచ్చింది చూడు, ఏషియన్ కాంటినెంట్లో ఈనం ఈ కంట్రీస్ డిసెండింగ్ ఆర్డర్లో వచ్చినాయి. మీరు చూస్తే ఇక్కడ చూస్తే వై అనేది ఫస్ట్ వచ్చింది, ఏ అనేది లాస్ట్ వచ్చింది అనమాట. ఇలా ఉంటాయి క్వశ్చన్స్ మీకు. ఇక్కడే మీ కాంబినేషన్స్ వచ్చినాయి, ఫిల్టర్స్ విత్ ఆర్డర్స్ అనేది. ఆర్డర్ అనేది ఒకసారి సపరేట్గా అడగచ్చు, లేకపోతే టుగెదర్ అడగచ్చు అనమాట. ఇట్స్ మేబీ ఎనీ వేలో అడగచ్చు మిమ్మల్ని ఆర్డర్ అనేది. కన్ఫ్యూజనా? ప్రాక్టీస్ చేయాలి మీరు, బాగా ప్రాక్టీస్ చేయాలి. రేపు మీరు అన్ని సెలెక్ట్ కొరీస్, ఈ రెండు కాంబినేషన్ సెలెక్ట్ కొరీస్ రాయాలి. ప్లస్ ఈ కాంబినేషన్తో కూడా, ఆర్డర్ కాంబినేషన్తో కూడా సెలెక్ట్ కొరీస్ రాయాలి. సో నేను ఇక్కడ ఒక కాలంకే చెప్పాను, అంటే ఇక్కడ నేమ్స్ పైన చెప్పాను నేను. మీకు ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, అంటే నేమ్స్ అనేది వర్డ్స్, ప్లస్ డేట్ ఉన్నాయి, ప్లస్ ఇంటీజర్ ఉన్నాయి. సో ఈ 3 కాంబినేషన్స్తో మీరు యూ హ్యావ్ టు రైట్ కాలం ఫిల్టర్స్, రో ఫిల్టర్స్ అండ్ ఆర్డర్ బై అనమాట. ఈ 3 చెక్ చేయండి మీరు. ఈరోజు చాలు మీకు ఇది. ఈ 3 ప్రాక్టీస్ చేసి రేపు మీ రిపాజిటరీలో పెట్టండి. బేసిక్గా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మీకు అర్థమైంది వచ్చిందంటే ఇంకా ఏం అవసరం లేదు మీకు. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ మిమ్మల్ని ఈరోజు ఎందుకు అన్ని టేబుల్స్ రాయమన్నాను అంటే, ఈ కాంబినేషన్స్ మీకు అర్థం కావాలా, డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ ఇది అనేసి. సో క్లియర్గా మీరు కూడా రాసుకోండి, వెన్ యూఆర్ రైటింగ్ ద క్వరీస్ అనేసి. కాలం ఫిల్టర్ రాసన్నా, సో లిస్ట్ ఆఫ్ ద కాలమ్స్ని ఎలా ఫిల్టర్ చేయొచ్చు. దెన్ రో ఫిల్టర్స్ రాసన్నా, ఒక రో రీడ్ చేయాలంటే అలాగా. ఐ వాంట్ టు రీడ్ ఏ మల్టిపుల్ రోస్ రీడ్ చేయాలా. మల్టిపుల్ రోస్లో కూడా స్పెసిఫిక్గా 1 2 3 4 కానీ 1 5 6 కానీ అలా స్పెసిఫిక్ రోస్ టుగెదర్ ఎలా రీడ్ చేయొచ్చు. ప్లస్ బిట్వీన్ అనమాట. ఇప్పుడు మీరు ఇప్పుడు నీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ స్టూడెంట్ ఐడి పెట్టినావు 23 అనేసి. నాకు 20 నుంచి 50 ఉన్న స్టూడెంట్ ఐడీస్ని తీసుకోవాలి. సో ఇట్స్ బిట్వీన్ ద 20 to 50 అని. అలాగా డిఫరెంట్ కాంబినేషన్స్. ఈవెన్ ఇదే టేబుల్ని
చాట్ జీపీటీకి ఇచ్చైనా కానీ ఐ వాంట్ ద కాంబినేషన్ ఆఫ్ రో ఫిల్టర్స్ కాలం ఫిల్టర్స్ అండ్ ఆర్డర్ బై అంటే అదే డిఫరెంట్ క్వశ్చన్స్ అడగండి, మీరు ఆన్సర్స్ కాదు. ఐ ఓకే. వాంట్ ద ఓన్లీ క్వశ్చన్స్ అని అడగండి. సో అప్పుడు అది క్వశ్చన్స్ ఇస్తుంది మీకు. మీరు ఆన్సర్స్ రాయండి, ఆన్సర్స్ రాసి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు రిజల్ట్ అర్థమవుతుంది. అంటే నువ్వు చెప్పిన ఫార్మాట్లోనే వస్తుంది, డిఫరెంట్గా వస్తుంది అనేసి. సో హియర్ యూ విల్ అండర్స్టాండ్ బోత్ క్వశ్చనింగ్ అండ్ క్వరీ రైటింగ్ అండ్ ఆన్సర్ అనేసి. సో రేపు పొద్దున్న ఎవరైనా అడిగినా కానీ నీకు అర్థమవుతుంది ఆ క్వశ్చన్. ఓకే. అర్థమైందా? ఆ! వెరీ ఇంపార్టెంట్. నీకు డేటా ఇంజనీరింగ్ అయినా లైక్ ఈవెన్ జెన్ఏ డెవలపర్కైనా కానీ యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్ రీడింగ్ అండ్ హౌ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ యు ఆర్ అప్లైయింగ్ అనేసి. నీకు అన్ని చోట్ల అంత ఇన్ఫర్మేషన్ సేవ్ చేయి, డిస్ప్లే చేయవన్నమాట. కొంత ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తావు. ప్లస్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టూడెంట్ లాగిన్ అయినప్పుడు నీ అందరు స్టూడెంట్ డేటా చూపివు, పర్టికులర్గా ఆ ఒక్క స్టూడెంట్ డేటా చూపిస్తావు. అప్పుడు ఏం అప్లై చేయాలి నువ్వు? యూ హ్యావ్ టు అప్లై ద వేర్ కండిషన్ అనమాట. వేర్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు సంథింగ్ అనేసి, ఎవరైతే లాగిన్ అయినారో అనేసి. అట్లా అట్లా ఎవ్రీ ప్లేస్లో ఇవి హెల్ప్ అవుతాయి నీకు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో మీరు ఒకసారి రేపు ప్రాక్టీస్ చేసి నాకు అది గిటబ్ లింక్స్ పంపించండి. గిటబ్ లేకపోతే అట్లీస్ట్ నీకు చాట్లో ఉన్న ఫైల్ అప్లోడ్ చేసి పెట్టండి, నేను చూస్తాను ఎట్లా రాశారనేసి. ప్రతి ఒక్క కొరీకి ఇందాక నువ్వు ఇట్లా రాసావు కదా, ఇలా రాయొద్దు శ్రావణ. జస్ట్ ఆ! ఇక్కడ రాయి అట్లీస్ట్. ఇక్కడ ఇది ఏమన్నా ఇది నాకు కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఏం ఓకే. రాస్తున్నావు నువ్వు అనేసి. ఇక్కడ ఇన్సర్ట్స్ రాస్తాను నువ్వు. సో అందుకే నేను 10 రాయమనింది, ఎందుకంటే నిన్న మీకు. సో ఇప్పుడు ఈ కండిషన్స్ అప్లై చేసే ఈజీగా ఉంటుంది నీకు. నువ్వు ఒక రికార్డ్ పెడితే ఈ కాంబినేషన్స్ అన్ని ఎలా చెక్ చేస్తావు, ఆల్ రోస్ ఎలా చెక్ చేస్తావు, అట్లీస్ట్ ఆల్ కాలమ్స్ అంటే ఫైన్. బట్ ఆల్ రోస్ కండిషన్స్ ఎట్లా అప్లై చేస్తావు? హ్మ్. రో ఫిల్టరింగ్ చేయలేవు కదా ఒక రోతో, అవును. అందుకు 10 రోస్ రాయమన్నా. ప్లస్ ఆర్డరింగ్ కూడా చేయలేవు కదా. సో ఇప్పుడు ఏం చేస్తావు అంటే మళ్ళీ ఒక రో బదులు 10 రోస్ ఇన్సర్ట్ చేయి, ఏదో ఒక డేటా, ఓకే. జస్ట్ డమ్మీ డేటా. సో ఆ! దెన్ యూ కెన్ అప్లై ద ఆల్ ద కండిషన్స్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒకసారి నేను షేర్ చేసిన లింక్లో ఈ చేంజెస్ అప్డేట్ అయినాయేమో చూడండి, మళ్ళీ రీషేర్ చేయకుండా.